హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ కటింగ్. 45 చెస్ట్, 37, 36 నడుము దాకా ఉంటుంది. చూద్దాం. అది మెజర్మెంట్ మొత్తం మీకు చెప్తాను వివరంగా. అసలు ఎలా కట్ చేయాలి, ఏ విధంగా కట్ చేయాలి, కొత్త వారైనా సరే పాత వారైనా సరే ఈ లెక్కలు మంచి లెక్కలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఎండ దాకా చూడండి. ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తేనే మీకు బ్లౌజ్ అనేది అవగాహన వచ్చింది. అలాగే ఇది కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. అయితే కట్ వర్క్ బ్లౌజ్ కి మనకు నెక్ ముందు కట్ చేసుకోవాలా, తర్వాత కట్ చేసుకోవాలనేది మొత్తం మీకు చెప్తాను. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే వీడియోలు వెళ్ళిపోతాం. ఏ విధంగా కట్ చేయాలనేది మొత్తం మంచి లెక్కలతో, అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసేయండి కటింగ్ అనేది. ఓకేనా? ఫాస్ట్ కడితే వీడియోలు వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చారు ముందుగా అయితే ఫ్రంట్ అయితే కొలుస్తున్నాను. చూడండి, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ పైన కొలకండి, మధ్యలో కొలండి, సెంటర్లో లాక్కుండా చూడండి జాగ్రత్తగా. చూసారు కదా, ఇక్కడికి 11 అంగుళాలు ఉంది కరెక్ట్గా. అంటే ఎందుకు కొలిచానంటే నెక్ అనేది కిందకు ఉంటుంది బాగా బ్లౌజులకి. కిందకు వచ్చేపాటికి ఏమైందంటే మనం ఇట్లా కొలిచినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చి బ్యాక్ కూడా మనం టాలీ చేసుకుంటే 22 అంగుళాలు పెట్టుకోవచ్చు. తగ్గిచేది పెట్టబాకండి. ఎక్కువ ఉంటుంది కానీ తగ్గదు అనమాట. కరెక్ట్గా పెట్టుకోండి. ఫ్రంట్ 11 అంగుళాలు ఉంది. ఈ ఫ్రంట్ 11, 22, బ్యాక్ 22 అంటే 44 చెస్ట్ ఎక్కేసుకోండి. 44 చెస్ట్. బారు 15 అంగుళాలు ఉంది. కొంచెం బారు పెట్టమన్నారు, 15.5 పెడుతున్నాను. బారు వచ్చి 15.5 అంటే మనం ఎప్పుడైనా సరే 36.5 ఉన్నప్పుడు మీకు అర్థం కావట్లేదు, ఇక్కడ వేస్తాను. 44 చెస్ట్, 36.5 నడుము ఉంది. ఇప్పుడు మనం 44 నుంచి 36.5 తీసేస్తే 7.5 ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. 7.5 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 15.5 బారు, ఈ బారు అనమాట. మనకి లెక్క ఇదేక 44 నుంచి 36.5 తీసేస్తే మనకి 7.5 ఎక్స్ట్రా ఉంది. 7.5 మనకు చెస్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి, నడుము ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మొత్తం మీకు క్లారిటీ ఇస్తాను. ఈ టాలీ చేసుకోండి ముందుగా. మనకి ఎంత ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి చెస్ట్ పెట్టుకోవాలి. మనం ఇప్పటి నుంచి మనకి అవగాహన వచ్చింది. దాని గురించి అయితే మనకి ఇట్లా కొలుచుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకోండి ఒకసారి. అంటే చెస్ట్ ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే ఇంత ఉండదు, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది అనమాట. మనం ఒక 1/2 ఇంచ్ బార్ పెట్టాం కదా, ఇక్కడ అంగుళాలు ఉంది, 15.5 పెట్టాం. 1/2 ఇంచ్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుందాం. బారు 15.5 కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ తీసాం కాబట్టి 15.5 ఉంది కదా బారు. ఇక్కడికి కింద దాకా ఈ మార్కింగ్ ఎందుకు చేశానంటే నేను చెప్తాను మీకు వివరంగా. మార్కింగ్ ఎందుకు చేశాను కూడా చూడండి. 15.5 కింద నుంచి పెట్టేస్తున్నాను. 15.5 కింద నుంచి అంగుళం పైన కింద 2 ఖర్చులు కలిపి 16.5 పెట్టుకోండి. కింద నుంచి మనం ఇక్కడ మార్కింగ్ చేసాం, అది కూడా చెప్తాను మీకు ఎందుకో. 16.5 కింద పైన ఖర్చు కలిపి మార్కింగ్. ఇప్పుడు మనకి బ్యాక్ వచ్చి ఎంత ఉంది? 11, 22, 11 అంగుళాలు. ఇప్పుడు మనం ఎలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది అస్సలు 2 జాయింట్లు కలుపుకోండి. అస్సలు ఇక్కడ నుంచి అంగుళం దాడ్స్ కోసం. ఓకేనా? మీరు ఎలా అయినా మార్కింగ్ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇది ఇక్కడ నుంచి మనం ఇది మెజర్మెంట్ పెట్టుకుంటాం కోసం. ఇప్పుడు కింద ఖర్చు వదిలేదు కానీ 1/2 ఇంచ్ వదిలేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మార్కింగ్ నుంచి కింద ఖర్చు 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా పెట్టుకోండి. ఇది అస్సలు ఖర్చు అలా మార్కింగ్ చేసుకోండి. ఇది అసలు మనం ఖర్చు మన ఇష్టం ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి. ఇది స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ బారు. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 11 అంగుళాలు పెట్టాం. 11 అయితే ఇక్కడ కూడా 11 అంగుళాలు పెట్టేసుకొని సెంటర్ చేసుకోండి. 11లో హాఫ్ 5.5 మార్క్ ఇచ్చాను. మార్క్ కాడ నుంచి అంగుళం పెట్టేసుకోండి. అంగుళం పెట్టేసుకుని అసలు ఖర్చు మన షోల్డర్ ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 వచ్చింది. ఈ అంగుళం కానీ ఇక్కడ మార్కింగ్ కాడ నుంచి ఇక్కడ పెట్టాం. ఇక్కడ నుంచి హాఫ్ 6.5 అంటే 13 అంగుళాలు షోల్డర్ వచ్చింది.
మనకు పర్ఫెక్ట్గా షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేసింది, ఇక ఎక్కువ తక్కువ రాదు. ఇప్పుడు ఆ సైడ్ ఖర్చు వదిలేసి ఇటు కూడా అసలు ఖర్చు భుజం షోల్డర్ అనమాట. మన నెక్ వచ్చేపాటికి ఇక్కడ నుంచి మార్కింగ్ ఇచ్చాం కదా, మార్కింగ్ నుంచి ఇలా పెట్టుకోండి. ఖర్చు కూడా పైన కూడా ఖర్చు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చాం మనం, ఇక్కడ పాయింట్ ఎక్కువ 3 అంగుళాలు ఉంది, ఇక్కడ 3.5 పెడుతున్నాను. ఎందుకంటే డీప్ నెక్ ఎక్కువ రౌండ్ కట్ అవ్వాలన్నారు. ఇలా క్రాస్ ఇచ్చుకోండి. అంటే తొడుగలు అయితేనే, తొడకపోతే మాత్రం ఇది ఎక్కడ ఎంత ఉంటే ఇక్కడ వాడంతే పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టాలి అని అడుగుతున్నారు. ఇక్కడ పెట్టాలి అంటే మనం ఈ డౌన్ బట్టి కట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకోండి. చిన్న బ్లౌజ్ అయితే చిన్నలాగా, పెద్ద బ్లౌజ్ అయితే పెద్దగా ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది. దీన్ని బట్టి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఆ విధంగా ఈ స్కేల్ పెట్టి ఫాలో అయిపోండి. ఇలా రౌండ్. అయితే నేనైతే నెక్ అనేది కట్ చేయట్లేదు, ఎందుకంటే కట్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది. కట్ వర్క్ అంటే కుట్టేటప్పుడు మనం కట్ చేసేటప్పుడు, తర్వాత కుట్టేటప్పుడు మనకి నెక్ అనేది కట్ చేసుకొని కట్ వర్క్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. ఇలా క్రాస్ చూడండి ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. 9.5 వచ్చింది. 9.5 ఇక్కడ వస్తుందా లేదా అనేది అటు ఇటు 2 పక్కల ఖర్చు వదిలేసుకొని చూడండి. ఇలాగా చూసారు కదా, 9.5 అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఒక పాయింట్ తక్కువ మనం కట్ చేసి కుట్టేటప్పుడు సరిపోద్ది. ఒక పాయింట్ నో ప్రాబ్లం. కొంచెం తగ్గిన బాధ లేదు కానీ పెంచబాకండి, ఎందుకంటే సాగిపోతే ఎక్కువ అంటే మనకి హ్యాండ్స్ కన్నా ఒక 1/4 ఇంచ్ తక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 10.5 ఉంది. 10.5 అంటే సెంటర్ చేసుకోండి. ఇలాగా సెంటర్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇది దేనికోసం, డాట్స్ కోసం అనమాట. డాట్స్ 4 అంగుళాలు పెట్టుకోండి, అంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి. అదే చిన్న బ్లౌజ్ అయితే 3.5 సరిపోద్ది. ఇక్కడ డాట్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇంకనే ఈ విధంగా నడుము కూడా కరెక్ట్గా పెట్టేశాను నేను. లేదంటే మామూలుగా నడుము లెక్క అయితే మనం 36.5 ఉంది కాబట్టి 9 పాయింట్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆ విధంగా పెట్టేసుకుని అయితే మనం ఖర్చు పెట్టేసుకుంటాం. చూసారు కదా, 9 పాయింట్ మనం కొలవాల, అయినా సరే కరెక్ట్గా వచ్చేసింది. చూసారు 9 పాయింట్ ఇక్కడికి వచ్చింది. మనం డాట్స్ పెట్టాం. ఇప్పుడు బ్లౌజ్ లెక్క వెళ్ళినా సరే అలాగొచ్చింది. మనం 36.5 ఉంది కాబట్టి 4 9 36 పాయింట్ 9 పాయింట్. చూసారు కదా, ఇక్కడ 9 పాయింట్ పెట్టేసుకుంటే మన మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ అంగుళం డాట్స్ పెట్టింది మనం. ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటాను. బ్యాక్ ఇక్కడ క్లాత్ అనేది చాలతలేదు, జాయింట్ పడిద్ది. లైనింగ్ కాబట్టి జాయింట్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది అనేది హ్యాండ్స్ ముందు కొలుచుకోండి. ఇలా తిప్పండి ముందుగా. లేదంటే మాత్రం లోపల నుంచి బయట నుంచి కొలిస్తే ఏమైందంటే కొంచెం లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా అయితే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా లోపల పక్క తిప్పి బయట పక్క చూసి లోపల పక్క నుంచి ఇలా చూడండి. ఇక్కడ చంగ భాగం నుంచి స్ట్రైట్కి కొలవండి. ఇలాగ చూసారా, 8 అంగుళాలు ఉంది. పాయింట్ తక్కువ 8. ఇప్పుడు మనం చెయ్యి ఎంత ఉంటే అంత ఇలా పెట్టేస్తున్నాను. అసలు ఖర్చు బార్ కూడా ఎంత ఉందో అంత చూడండి. బార్ కూడా ఎంత ఉంటే అంత ఇక్కడ చూసుకొని కరెక్ట్గా కొలుచుకొని అసలు ఖర్చు 2 ఇలా పెట్టేసుకోండి. స్ట్రైట్ మార్క్. ఇక్కడ ఇప్పుడు 8 అంగుళాలు మనం ఎలాంటి కొలుచాం కదా లూజు, ఆ హ్యాండ్స్ ఇది మనం సుమారు పెట్టి గీసాం. అలా కాకుండా 8 అంగుళాలు వస్తుందా లేదనేది మళ్ళీ చూసుకొని మార్కింగ్ చేసుకుని ఇలాగా ఇక్కడ నుంచి ఇలా క్రాస్ ఇవ్వండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుని మార్కింగ్ నుంచి ఇలా పైకి వెళ్ళాలి. కటింగ్ అనేది చాలామంది ఏం చేస్తారంటే కింద కట్ చేస్తూ ఉంటారు. ఇలాగ కింద కట్ చేయకుండా, కింద కట్ చేస్తే ఏమైందంటే బ్లౌజ్ అనేది చంక భాగంలో పట్టేసే అవకాశం ఉంటుంది.
అలా పైకి రావాలి ఇట్టగా. చూసారా, ఒకసారి చూసుకోండి సరిపోతుంది లేదని చూడండి. చూసారా, కాటు కరెక్ట్గా కలిసింది. ఇక్కడ మనకి ఖర్చు కూడా తీసాం, కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్స్ అనేది. ఇప్పుడు మనకి జాయింట్ అనేది ఈ క్లాత్ జాయింట్ పడిద్ది, తర్వాత మనం జాయింట్ వేసుకుందాం. ఇప్పుడైతే ముందుగా అయితే ఎదర ఫ్రంట్ పార్ట్ అయితే గుంట తీసుకోండి ఇలాగా. ఇప్పుడు మనకి పీస్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి క్లాత్ అనేది జాయింట్ పడిద్ది. కొంచెం జాయింట్ వేసుకుందాం. నూరు పక్కన పెడతాను. ఇప్పుడు సో 2.5 అయితే నేను ఫోల్డ్ చేశాను. ఇక్కడికి 2.5 అంగుళాలకు ఫోల్డ్ చేసి మార్కింగ్ చేస్తున్నాను. నేను ఫోల్డ్ చేశాను. ఎందుకంటారేమో 2.5 మనకి క్రాస్ బెల్ట్ 30 అంగుళాలు తీసేస్తే 3 అంగుళాలు క్రాస్ బెల్ట్ ఎవడు పుచ్చింది, అప్పుడు సరిపోద్ది. 2.5 అంగుళాలే మీరు క్రాస్ బెల్ట్ పెట్టుకోండి. బాగా బోర్ అయితే బ్లౌజు, దాన్ని బట్టి క్రాస్ బెల్ట్ అనేది తిరిగిద్ది. దీనికి 3 అంగుళాలు క్రాస్ బెల్ట్ వస్తుంది. 3 అంగుళాలు వస్తే మ్యాక్సిమం 1 అంగుళం పోతే 2 అంగుళాలు 2.5 అంగుళాలు క్రాస్ బెల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సరిపోద్ది. 2.5 మీరు మడతేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు నన్ను, అన్నయ్య మీరు పైనుంచి కొలవర్ ఏంటి ఫ్రంట్ పార్ట్ అనేది అడుగుతున్నారు. అవసరం లేదు, మన క్రాస్ బెల్ట్ లెక్క వెళ్తాను నేను. ఇలాగ స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఎప్పుడైనా సరే ఇక్కడ కట్ చేసినప్పుడు మనం ఇక్కడ నుంచి కొలుచుకోండి. ముందుగా ఖర్చుతో కలిపి ఎంత పెట్టాం, 12.5 పాయింట్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ నుంచి కూడా 12.5 పాయింట్ ఇక్కడికి. ఇలా కట్ అవ్వాలి. ఎందుకంటారేమో ఇది మనం బ్యాక్ పార్ట్ కింద కట్ చేసేటప్పుడు ఆ క్రాస్ వెళ్ళిద్ది. క్రాస్ వెళ్ళినప్పుడు మనం స్ట్రైట్ కట్ చేస్తే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా చాలా జాగ్రత్తగా చూసుకొని ఇట్లా కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసినప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కోసం 1/4 ఇంచ్ వదిలాను, వదిలి కట్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేశాను కదా నేను, అంటే కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేనైతే బ్యాక్ అంటే ఫ్రంట్ ఏదైనా బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా కట్ చేయట్లేదు. నేను కట్ వర్క్ అనేది ముందుగా తర్వాత నేను కుట్టేటప్పుడు ప్రెసింగ్ వేసుకుని కట్ చేస్తాం కాబట్టి అప్పుడు అయితే కట్ చేస్తాను. ఇలాగా అటు ఖర్చు ఇటు ఖర్చు 2 పక్కల వదిలేసి పైన ఇలా మార్కింగ్ దగ్గరకు వచ్చేదాకా చూసుకోండి. ఇలా మార్కింగ్ చేశాను. చూసారు కదా, ఇది నెక్. నేనైతే ఇప్పుడు కట్ చేయను. చూడండి, ఎటు నుంచి ఇలా కిందకి ఖర్చు వదిలేసుకుని అటు పక్క ఖర్చు వదిలేసుకుని ఇలా బారుగా ఇలా చూడండి. క్రాస్ బెల్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకునేలాగా క్రాస్ బెల్ట్ మార్కింగ్ చేసిన ఖర్చు, ఇది డాట్స్. ఇలా రావాలి. ఈ మార్కింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ అయినా కిందకి రావాలి. ఇప్పుడు ఈ గుంట కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 11 అంగుళాలు మార్కింగ్ చేసుకోండి. ముందుగా ఫ్రంట్ 11 అంగుళాలు ఉంది కదా, ఇక్కడ ఖర్చు వదిలేసుకుని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఖర్చు వదిలేసి మార్కింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేబడి కలిసిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా గుంట అనేది తీసుకుని చంక భాగంలో ముడతలో డొక్కలు వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ చివరి కాడ నుంచి ఇక్కడ దాకా 3 అంగుళాలు కార్డ్స్ వేస్తాను. 3 అంగుళాలకి మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే
మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు తీసేసి క్రాస్ బెల్ట్ దగ్గర ఈ మన కాట్ ఇచ్చాం కదా, కాట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ తీసుకెళ్ళి ఈ మార్కింగ్ దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత ఈ మార్కు ఎక్కడికి వచ్చింది అక్కడికి ఇక్కడ మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. అప్పుడు చెస్ట్ అనేది కరెక్ట్గా డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసింది. మూడు అంగుళాలకి మార్కింగ్ చేశాము. చూసారు కదా, ఈ విధంగా అనేది ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసాం మనం. నేనైతే నెక్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే తర్వాత నేను కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను తర్వాత క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసే ఎప్పుడైనా సరే మనకి ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత చూసేది కట్ చేయకుండా మనకి లెక్క అనేది ఇక్కడ నుంచి చూసుకోండి. సెంటర్ కరెక్ట్గా ఇక్కడ జాయింట్ పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ నుంచి 30 అంగుళం వదిలేండి, పైకి పెట్టేసుకొని కింద చూడండి. చూసారు కదా, 3 అంగుళాలు వచ్చింది. 30 అంగుళం తీసేసి కొలవండి, 3 అంగుళాలు వచ్చింది. 3 అంగుళాలు క్రాస్ బెల్ట్ రావాలి. ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత అటు ఖర్చు వదిలేసుకొని ఇది అస్సలు ఇక్కడ ఖర్చు ఉక్సులు పెట్టి గాజులు పెట్టి వైపు కింద పైన 2 పక్కల ఖర్చు వదిలేసుకోండి. అలా పెట్టేసాం. ఇప్పుడు మనము 3 అంగుళాలు కొలిసాం కదా, 3 అంగుళాలు ఇక్కడ వస్తుంది లేదనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ ఇచ్చారు 3 అంగుళాలు. ఇలా క్రాస్ ఇచ్చుకోండి. క్రాస్కో కొంచెం క్రాస్ రావాలి. మార్కింగ్ అనేది ఇలా రావాలి. చూసారా ఫ్రెండ్స్, మీకైతే మొత్తం వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఈ కరెక్ట్ సైడ్ జాయింట్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేసింది. జాయింట్ అనేది తేడా రాదు. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా. ఓకే, చూడండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది కట్ చేద్దాం. చాలతలేదు అంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి కొంచెం జాయింట్లు పడుతున్నాయి. జాయింట్లు వేసుకుందాం. ఈ సైడ్ కూడా జాయింట్ వేద్దాం.